గగన్ ఫోన్ తీసుకుని చూడగానే దాంట్లో కృష్ణప్రసాద్ నెంబర్ కనిపిస్తుంది. ఏయ్, ఈ నెంబర్కి ఎవరు ఫోన్ చేశారు, నువ్వు ఫోన్ చేశావా అని చెప్పి గగన్ భూమిని అడుగుతూ ఉంటే, నేను ఫోన్ చేయలేదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటే, నిజం చెప్తావా లేదా అని చెప్పి గగన్ అంటూ ఉంటే, ఎందుకు ప్రతి విషయానికి బెదిరిస్తావు ఉంటావు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మీరే చేశారేమో అని చెప్పి భూమి అంటూ ఉంటే, నా ప్రాణాలు పోయినా సరే ఈ నెంబర్కు నేను ఫోన్ చెయ్యను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే, ఎందుకు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే, ఇది కృష్ణప్రసాద్ నెంబర్ అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే, ఏంటి ఇది అంకుల్దా నెంబర్ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. అంటే ఈ నెంబర్కి నువ్వు ఫోన్ చేసావా అని గగన్ అడుగుతూ ఉంటే, అవును అని చెప్పి భూమి అంటుంది. ఎందుకు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే, నేను కలవాలనుకుంటుంది ఆయన్నే అని చెప్పి భూమి చెప్తుంది. వాట్ అని చెప్పి గగన్ అంటూ ఉంటే, కారు అర్జెంటుగా ఆఫ్ చేయండి, నేను ఆయన్ని కలవాలి అని చెప్పి భూమి అంటూ ఉంటే, ఎందుకు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరినీ కలపమని అడగటానికా అని చెప్పి గగన్ అంటూ ఉంటే, లేదు ముందు అర్జెంటుగా కారు ఆపండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటే, వెళ్ళు, ఆ ఇంటికి వెళ్తే ఈసారి నీ తల పగలగొట్టి చంపేస్తారు అని చెప్పి గగన్ చెప్తాడు. మర్యాదగా కారు ఆపుతారా లేదా అని చెప్పి భూమి అంటూ ఉంటే, నిన్ను భరిస్తుంది మా అమ్మ కోసం, మా అమ్మ దగ్గర వదిలి పెడతాను, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో అని చెప్పి గగన్ కారు ఆఫ్ చేయకుండా వెళ్తూ ఉంటే, సడన్గా సిగ్నల్స్ పడి కారు ఒక దగ్గర ఆగుతుంది. ఆగడంతో భూమి గగన్కి చెప్పకుండా కారు దిగి పారిపోతుంది. ఏ భూమి ఆగు అని చెప్పి గగన్ అంటూ ఉంటే, అదే టైంకి కరెక్ట్గా సిగ్నల్ పోవడంతో ఇక వెనక కార్లు అందరూ కూడా ఆరన్ కొడుతూ ఉంటే, నువ్వు ఇంటికి వస్తావు కదా, ఇంటికి వచ్చినప్పుడు నీ సంగతి చెప్తాను అని చెప్పి గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. నేను చేసిన ఒకే ఒక తప్పు అని కృష్ణప్రసాద్ ఇందును అన్నమాట గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా భూమి దగ్గర దొరికిన గజ్జెలు గురించి ఆలోచిస్తూ శోభచంద్రను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే కోపంగా భూమి వస్తూ ఉంటుంది. ఇదేంటి ఈ ఇంటికి వస్తుంది, దీన్ని కిడ్నాప్ చేయించింది నేనేనని దీనికి తెలిసిపోయిందా, దీన్ని చంపాలని చూస్తుంది నేనేనని దీనికి తెలిసిపోయిందా, అసలు ఇది ఇంత ధీమాగా తలెగరేసుకుంటూ ఇంట్లోకి వస్తుంది ఏంటి అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏ భూమి ఏంటి ఇక్కడికి వచ్చావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. నన్ను కిడ్నాప్ చేసింది నువ్వేనని నాకు తెలుసు, కానీ నేను ఇప్పుడు వచ్చింది మాత్రం నీతో మాట్లాడడానికి కాదు, నీ సంగతి తర్వాత తెలుస్తాను, ఇప్పుడు ముందు అర్జెంటుగా నేను అంకుల్ని కలవాలి, అంకుల్ ఎక్కడ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే, అంకుల్ ఆగు భూమి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, నీకు చెప్పాల్సిన అవసరం లేదు, పక్కకు తప్పుకో అని చెప్పి భూమి అపూర్వకు పక్కన నెట్టేసి అంకుల్ అంకుల్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. సరాసరి పైకి వెళ్తూ ఉంటుంది. ఏ భూమి ఆగు అని చెప్పి అపూర్వ వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ అంకుల్ ఎక్కడా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే, ఈ అమ్మాయి ఏంటో మళ్ళీ వచ్చిందని చెప్పి మీరా అడుగుతుంటే, నువ్వేంటి మా ఇంటికి వచ్చావు, మొదట నువ్వు వస్తావు, ఆ తర్వాత గొడవ పెట్టడానికి గగన్ గాడు వస్తాడు, మీ ఇద్దరికి పని పాట ఏం లేదా, రోజు మా ఇంటికి మీ గొడవ రావటమేనా మీ ఉద్దేశం చెప్పు ఇందు అని అడుగుతూ ఉంటుంది. నేను ఎవరితో గొడవ పెట్టడానికి రాలేదు, అంకుల్తో 2 మాటలు మాట్లాడాలి, వెళ్ళిపోతానని చెప్పి భూమి చెప్తూ ఉంటే, అంకులా, ఎవరే అంకుల్ నీకు అనుకుంటూ ఇంట్లోకి వస్తున్నావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, నన్ను మర్యాదగా అంకుల్తో మాట్లాడనివ్వు, లేకపోతే నన్ను కిడ్నాప్ చేసింది నువ్వేనని నీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తానని చెప్పి భూమి చెప్పడంతో ఇక అపూర్వ గా నిల్చుంటుంది. వెళ్ళనిస్తావా ఏంటో చెప్పండి, మీరు చెప్పిన విధంగానే వింటాను అని చెప్పి భూమి ఏమీ తెలియనట్టు అపూర్వను అడుగుతుంటే, వెళ్ళి మాట్లాడుకోపో అని చెప్పి అపూర్వ చెప్పడంతో థ్యాంక్స్ ఆంటీ అని చెప్పి భూమి కృష్ణప్రసాద్ రూమ్లోకి వెళ్ళి అంకుల్ అంకుల్ అని చెప్పి పిలుస్తూ ఉంటే, ఎక్కడ కూడా కృష్ణప్రసాద్ కనిపించడు. కృష్ణప్రసాద్ కనిపించకపోవడంతో అంకుల్ రూమ్లో లేదేంటి అని చెప్పి భూమి బయటకు వచ్చి అడుగుతూ ఉంటే, ఆయన రూమ్లోనే ఉన్నారు కదా అని చెప్పి మీరా అంటుంది. వదిన, ఈ అమ్మాయి రూమ్లోకి ఎందుకు పంపించావు అని చెప్పి మీరా అడుగుతూ ఉంటే, వెళ్ళనివ్వు దాన్ని, గొడవ ఏంటో దాన్నే చూసుకోనివ్వు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఆయన లోపలే ఉన్నారు, లేదంటే ఏంటో అని చెప్పి మీరా లోపలికి వెళ్ళి ఏమండి అని చెప్పి పిలుస్తూ ఉంటే, అక్కడ కృష్ణప్రసాద్ కనిపించాడు. అదేంటి ఆయన రూమ్లో లేరేంటి అని చెప్పి మీరా వెతుకుతూ ఉంటే, రూమ్లో ఒక లెటర్ కనిపిస్తుంది. అది మా ఆయనదే అని చెప్పి మీరా లెటర్ తీసుకుని ఆ అపూర్వకు ఇస్తుంది. ఆ అపూర్వ లెటర్లో కృష్ణప్రసాద్ ఏం రాశాడో అపూర్వ చదువుతూ ఉంటే, మీరా నిన్ను పెళ్ళి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత పరిస్థితులు కట్టుబాట్లు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోలేకపోయాను, కానీ ఈరోజు నా కూతురు నువ్వు నా పెళ్ళికి రావద్దు అన్నది. తర్వాత నేను ఇంకెక్కడా ఉండాల్సిన అవసరం లేదని నాకు అర్థమైపోయింది. అందుకే నాకు విలువ ఉన్న చోట నన్ను గౌరవించే వాళ్ళ దగ్గరకు నేను వెళ్ళిపోతాను. నేను ఏ కుటుంబం కోసమైతే ఇంతలా కష్టపడుతున్నానో ఆ కుటుంబం నన్ను గుర్తించట్లేదు. అంతా
అంతా కూడా ఆ కుటుంబం కోసమే చేస్తున్నామని మాట్లాడుతున్నారు. అందుకే నాకు విలువ ఉన్న దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి కృష్ణప్రసాద్ లెటర్లో రాసి ఉంటాడు. ఇక మీరా ఆ లెటర్ని విని, ఏంటి వదిన, నిజంగా ఆయన నన్ను పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారా? మా ఆయన పరిస్థితి ఏంటి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే చెర్రీ కూరగాయలు తీసుకుని మాతాశ్రీ అని చెప్తూ శారద దగ్గరకు వెళ్తూ ఉంటాడు. ఏంట్రా పిలుపు, చక్కగా పెద్దమ్మ అని పిలవచ్చు కదా అని చెప్పి శారద అంటూ ఉంటే, పెద్దమ్మ అని పిలిస్తే నా స్పెషల్ ఏముంటుంది, నేను అంత వెరైటీగా చిన్న కొడుకుగా పిలిస్తే విధంగా పిలుస్తాడు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. సరే కానీ నీ మాటలకు ఏమొచ్చింది, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునిరా, టిఫిన్ తిందు కానీ అని చెప్పి శారద చెప్తూ ఉంటే, సరే మాతాశ్రీ అని చెప్పి చెర్రీ వెళ్తుంటాడు. అప్పుడే చెర్రీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇదేంటి, చిట్టి చెల్లెలు నాకు ఫోన్ చేస్తుంది అని చెప్పి చెర్రీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏంటి చిట్టి చెల్లెలా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటే, అన్నయ్య అది అది అని చెప్పి బిందు ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటే, ఇందు అక్క నాన్నను ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది, నాన్న తట్టుకోలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని చెప్పి బిందు చెప్తూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి చెర్రు అడుగుతూ ఉంటే, నిజం అన్నయ్య అని చెప్పి బిందు చెప్తూ ఉంటే, సరే నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి చెర్రీ ఫోన్ కట్ చేస్తాడు. ఏమైందిరా చెర్రీ, ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి శారదమ్మ అడుగుతూ ఉంటే, ఇంట్లో ఏదో చిన్న గొడవ జరిగిందంట, పెద్దమ్మ నాన్న ఇల్లు వదిలి వెళ్ళిపోయారంట, నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తాను అని చెప్పి చెర్రీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎంత గొడవ జరిగినా సరే ఆయన ఇల్లు వదిలి వెళ్ళటం ఏంటి అని చెప్పి శారద మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అదే టైంకి శారద ఫోన్ రింగ్ అవుతుంది. శారద లిఫ్ట్ చేయగానే, హలో శారద, నేను కృష్ణప్రసాద్ని అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఏంటండి ఇల్లు వదిలి వెళ్ళిపోయారని చెర్రీ చెప్తున్నాడు అని చెప్పి శారదమ్మ అడుగుతూ ఉంటే, నిజమే అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. అదేంటి మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతే పిల్లలు భార్య ఏమవుతారు అని చెప్పి శారదమ్మ అడుగుతూ ఉంటే, ఆ రోజు నిన్ను పిల్లల్ని వదిలేసి వెళ్ళినప్పుడు ఆ రోజు ఆ మాటల్ని అడగలేదేంటి శారద అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఆ రోజు సంగతులు వేరు, ఈ రోజు సంగతులు వేరండి అని చెప్పి శారద చెప్తూ ఉంటే, శారద నీతో మాట్లాడాలి, నాకు విలువ లేని చోట నేను ఉండదలుచుకోలేదు అని చెప్పి కృష్ణప్రసాద్, నాకు విలువ ఉన్న దగ్గరే నేను ఉండాలనుకుంటున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే, ఎక్కడికి వెళ్తారండి, ఎక్కడ ఉంటారు, మీకు ఎక్కడ విలువ ఉంటుంది అని చెప్పి శారద అడుగుతూ ఉంటే, దాని గురించి నీతో మాట్లాడాలి అని చెప్పి ఈ కూకట్పల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వస్తావా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే, ఆ టైంలో మీరు నేను కలవటం చూస్తే కనుక గొడవలు చేస్తారండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. నీ ఆఖరి మాటలు చెప్పు కృష్ణప్రసాద్ అని అడుగుతూ ఉంటే, అవునండి అని చెప్పి శారద చెప్తూ ఉంటే, అవును నేను నీకు ఫోన్ చేయడం కూడా ఇదే ఆఖరి అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఏంటండి అలా మాట్లాడుతున్నారు అని శారదమ్మ, నిజమే చెప్తున్నాను అని, నువ్వు ఇప్పుడు గుడికి రాకపోతే గనక నేను చేసే ఆఖరి ఫోన్ కాల్ అవుతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పడంతో, సరే అండి వస్తాను అని చెప్పి శారద టెన్షన్ పడుతుంది. ఇక శారద గారు కంగారు పడుకుంటూ వెళ్తూ ఉంటే, పని అమ్మాయి ఎదురొస్తుంది. అమ్మగారు అని చెప్పి పిలుస్తున్నా కూడా శారదమ్మ వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. అప్పుడే గగన్ ఇంటికి వచ్చి అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడే కంగారు పడుతూ బయటకు వెళ్ళింది అని చెప్పి పనమ్మాయి చెప్తూ ఉంటుంది. పూర్వి అని గగన్ పిలుస్తూ ఉంటాడు. సడన్గా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి గగన్ మనసులో అనుకుంటాడు. ఇక మరోవైపు మీరా ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా కూడా నీ వల్లే జరిగింది, ఎంత కష్టం వచ్చినా కూడా ఆయన ఏ రోజు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేదు, ఇదంతా నీ వల్లే అని చెప్పి మీరా కొడుతూ ఉంటే, మీరా ఆగు ఇందు అన్న దాంట్లో తప్పేముంది, మీ ఆయన ఎప్పుడు సందు దొరుకుతుందా ఇంటి నుంచి వెళ్ళిపోదామా అని చూస్తున్నాడు, ఇప్పుడు సందు దొరికింది వెళ్ళిపోయాడు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఏంటి వదిన, నేను నా భర్త లేరని పిల్లలు తండ్రి లేని వాళ్ళు ఏడుస్తూ కూర్చోవాలా అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. ఇప్పుడే ఆ శారద ఇంటికి వెళ్ళి నా భర్తను నేను తీసుకొచ్చుకుంటాను అని చెప్పి మీరా అంటూ ఉంటే, నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళావు అనుకో నా విలువ పోతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, నీ విలువ కోసం నా కాపురాన్ని నాశనం చేసుకోమంటావా అని వదిన అని చెప్పి మీరా అంటుంది. ఇక ఆ మాటలకు అపూర్వ, నేను ఇప్పుడే ఆ కృష్ణప్రసాద్ను ఇంటికి వచ్చేలా చేస్తాను, ఒక్క నిమిషం ఆగు అని అపూర్వ అని చెప్పి గగన్ ఫోన్ చేస్తుంది. గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అని చెప్పి అడుగుతుంటే, గుర్తుపట్టలేదా, పట్టినట్టు నటిస్తున్నావా అపూర్వను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే, నాకెందుకు ఫోన్ చేశావు అని చెప్పి గగన్ అడుగుతుంటాడు. ఏవో పద్ధతులు సంస్కారాలని మాట్లాడుతున్నావు కదా, మరి అవన్నీ ఎట్టిపోయాయి, ఇక్కడి నుంచి కృష్ణప్రసాద్ కనిపించకుండా వెళ్ళిపోయాడు, ఇంట్లో మీ అమ్మ ఉందా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటే, లేదు మా అమ్మ బయటికి వెళ్ళింది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే, ఆ కృష్ణప్రసాద్తో మీ అమ్మ లేచిపోయింది, మీ అమ్మకి సంస్కారం లేదు, నీకు సంస్కారం ఎక్కడి నుంచి వస్తుందిరా, అలాంటిది నువ్వు నాకు సంస్కారం చెప్తావా అని చెప్పి
అపూర్వ అంటూ ఉంటే, అపూర్వ నా గురించి తక్కువ చేసి మాట్లాడితే ఊరుకుంటాననుకుంటున్నా, కానీ మా అమ్మ గురించి తక్కువ చేసి మాట్లాడితే నాలుక చీరేస్తానని చెప్పి గగన్ అంటూ ఉంటే, నా నాలుక చీరేయడం కాదురా, ముందు మీ అమ్మ ఎక్కడ వెళ్ళిందో కనుక్కో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇన్ని రోజులు తండ్రి లేని వాడిగా బ్రతికావు, ఇప్పుడు లేచిపోయిన తల్లికి పుట్టిన కొడుకులా బ్రతుకు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. గగన్ కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకో అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.